వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్లోని డిఫరెంట్ వెరైటీస్ని చూడాలని అనుకుంటున్నారు కదండి. మరి అలాంటి కలెక్షన్ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేసిద్దాం. మరి ఈ నవరాత్రి స్పెషల్ హలో లేడీస్లో పండగ సందర్భంగా మనకి ఏ వెరైటీ శారీస్ చూపించబోతున్నారో ప్రజ్ఞా శారీస్ నుంచి అరుణ గారిని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. మరి అరుణ గారు, ముందుగా మీకు వనితా టీవీ తరపు నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు అండి. మీకు వనితా టీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు అండి. మరి అయితే ఈ పండుగ సందర్భంగా కొత్త కలెక్షన్ లాంచ్ చేశానన్నారు కదా, మరి ఈ కలెక్షన్లో ఈ రోజు మాకు మా వ్యూవర్స్కి ఏం కలెక్షన్ చూపించబోతున్నాం? అంటే పట్టులోనే మనం డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాం అండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ శారీ వచ్చేసి మనకు బ్లూ కలర్ శారీ. ఇది వచ్చేసి మనకంతా కూడా జూట్ వస్తుందండి ఫ్యాబ్రిక్. పట్టు మీద మనకంతా వీవింగ్ అనేది అంతా కూడా మనకు జూట్ ఫ్యాబ్రిక్ ఇస్తారనమాట. ఇది ఏంటంటే మనకు వేవ్స్ లాగా డిజైన్ తీసుకుని వీ షేప్ లో అదంతా కూడా మనకు ఆల్టర్నేట్ కలర్స్ తోటి, ఒకటి వచ్చేసి మనకు పింక్ బేసిక్ తీసుకుంటాం, ఇంకోటి చూసినట్లయితే మనకు లైట్ ప్యారెట్ గ్రీన్, ఆల్టర్నేట్ గా మనకు స్ట్రైప్స్ లైన్స్ వస్తూ ఉంటాయి అనమాట. పళ్ళులో మాత్రం మళ్ళీ మనకి ఈ గోల్డ్ థ్రెడ్ వీవింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఈ ప్యాటర్న్ లో మనం చూస్తూ ఉంటే కనుక బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ కలనేతలో తీసుకున్నారనమాట. దీంతో మనకి హెవీ లోటస్ మోటివ్స్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇవే ఫ్లవర్స్ అంతా ఇచ్చేసి కిందకి వచ్చేసరికల్లా ఇంకొక బార్డర్ లాగా ఇచ్చారు. ఆ బార్డర్ లో మనం చూస్తూ ఉంటే ఇంకా డైమండ్ షేప్ లో మనకి బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ రుద్రాక్ష డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. పెద్ద పెద్ద డిజైన్స్ లో ఇచ్చారు. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఇక త్రూఅవుట్ శారీ అంతా ఎలా కంటిన్యూ అవుతుందో ఇప్పుడు చూద్దాము. దీనికి వచ్చేసి మనకు బార్డర్ వచ్చేసి శారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుందండి. బార్డర్ చూసినట్లయితే మనకు ఒక 7 inches బార్డర్ వస్తుంది. దాంట్లో వచ్చేసి మనకు ఒక లోటస్ ఫ్లవర్ ఒక 6 petals లాగా డిజైన్ చేశారు. ఒక 5 petals వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, నేను బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు ఏదైతే మనకి కలర్ తీసుకుంటారో అదే కలర్ తోటి మనకి బ్లౌజ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి కావాలంటే దీని మీద మనం స్టోన్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అయితే ఈ జూట్ వీవింగ్ తో వచ్చిన ఈ పట్టు సారీ మనకి ఎంత కాస్ట్ పడుతుంది అంటారు? ఇది వచ్చేసి మనకు 6200 పడుతుందండి. 6200 రూపీస్. ఓకే, ఈ సారీ వచ్చేసి మనకు వేర్ కలర్ కాంబినేషన్ అండి. ఏంటంటే మనకు మస్టర్డ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ కాంబినేషన్ ఏంటంటే లేడీస్ కి యాక్చువల్లీ చాలా మంది లైక్ చేస్తారు ఈ కలర్ కాంబినేషన్. దీంట్లో మనం బార్డర్ చూసినట్లయితే మనకు క్రష్ బార్డర్ వస్తుందండి. క్రష్ బార్డర్ గోల్డ్ బార్డర్ ఇచ్చి దాంట్లో నుంచి వచ్చేసి మళ్ళీ మనకు అవుట్ లైన్ చిన్న లైన్స్ తోటి మనకు లోపలంతా కూడా మనకు సన్న డిజైన్ చేస్తారు. అది వచ్చేసి మనకు క్రాస్ లైన్స్ తీసుకుని చిన్న పోల్కో డాట్స్ అన్నట్టు ఇచ్చారనమాట. దీని చూస్తూ ఉంటే పళ్ళులో బేస్ అంతా కూడా మనకి గోల్డెన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఇచ్చేసారండి. దాని మీద చూస్తూ ఉంటే కనుక జస్ట్ ఫ్లవర్ బూటీస్ లాగా మనకి గ్రీన్ కలర్ తో ఇచ్చినట్టుగా చూడొచ్చు. అలాగే అటు ఇటు చూస్తూ ఉంటే కనుక సింపుల్ గా ఒక ముగ్గు డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ ప్యాటర్న్ లో మనకి తీసుకున్నారు. అయితే పైన ఎటువంటి బార్డర్స్ అయితే ఇచ్చారో మనం కింద వైపు చూస్తున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అవే బార్డర్స్ ని రన్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇక శారీ బాడీలోకి వస్తే కనుక బేస్ అంతా కూడా కొంచెం మస్టర్డీ షేడ్ తీసుకున్నారనమాట. అది ఆల్మోస్ట్ మనకి గోల్డ్ కలర్ కి క్లోజ్ గా కనిపిస్తూ ఉంటుంది. దీని మీదనే ఈ క్రష్డ్ డిజైన్ లోనే ఇచ్చారండి. ఈ క్రీపర్స్ ఇచ్చారు. అలాగే ఈ లోటస్ ఫ్లవర్స్ ఏవైతే ఇచ్చారో ఇవంతా కూడా మనకి కొంచెం క్రష్ చేసినట్టు ఎంబోస్డ్ గా కనిపిస్తున్నాయి అనమాట. ఆల్ ఓవర్ మనకి శారీ అంతా కూడా ఇదే విధంగా రన్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చండి. ఇక బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్లౌజ్ మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. విత్ సింపుల్ బార్డర్స్ అనమాట. క్రష్డ్ బార్డర్స్ ని తీసుకున్నారు మనకి రెండు పక్కల కూడా. మిగతా అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారు కాబట్టి దీని మీద కూడా కావాలనుకుంటే మనం ప్యాటర్న్ చేయించుకోవచ్చు, లేదంటే కనుక మగ్గం వర్క్స్ కూడా చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3500 పడుతుందండి. ఇందులో కలర్స్ చాలా అవైలబుల్ గా ఉంటాయి మనకు. ఓకే, ఇది వచ్చేసి మనకు రాణి పింక్ శారీ అండి. దీని ఏంటంటే మనకు 2 షేడ్స్ అనమాట. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు బేసిక్ బ్లూ కలర్ తీసుకుని దాంట్లో వచ్చేసి మనకు ఒక 5 inches బార్డర్ ఇచ్చారు. కడ్డీ బార్డర్ ఇచ్చారు అనమాట. దీంతో అంతా కూడా మనకు టెంపుల్ లాగా చిన్న రెయిన్బో డిజైన్ టైప్ లోనే మనకు మొత్తం అంతా కూడా హాఫ్ పార్ట్ ఇలా వస్తుందండి. హాఫ్ పార్ట్ వచ్చేసి మళ్ళీ మనకు
సేమ్ చిన్న డిఫరెంట్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక పైన ఇచ్చినటువంటి బార్డర్ ని ఇచ్చారు, కాకపోతే ఇందాక మనం 5 ఇంచ్ బార్డర్ అనుకున్నాం పైన, కిందకి వచ్చేసరికి ఒక 7 ఇంచ్ బార్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ పైన ఇచ్చినట్టుగానే మళ్ళీ మనకి పర్పుల్ అండ్ పింక్ రెండు కలిపిన కలనేత షేడ్ లోనే ఒక సన్నటి బార్డర్ లాగా ఇచ్చేసారు అనమాట. అదే వీవింగ్ లో సరిపోతుంది. మనం పైన చూస్తుంటే ఇంకొక స్కర్ట్ బార్డర్ ని అడిషనల్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. డల్ గోల్డ్ షేడ్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మధ్యలో వచ్చేసరికల్లా మళ్ళీ మనకి థ్రెడ్ వీవింగ్ తో వస్తుందండి, జకార్డ్ వీవింగ్ అంటాం కదా, ఆ వీవింగ్ తో మనకి బడ్ ని డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే మనం ఇప్పుడు పళ్ళు పాట్ చూస్తూ ఉంటే కనుక పళ్ళు పాట్లో కూడా ఈ టెంపుల్ డిజైన్ అనేది మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చినట్టుగా కలర్ బేసిక్ మీద తీసుకొని ఇదే ప్యాటర్న్ మనకి కంటిన్యూ చేస్తారు, ప్యాటర్న్ కంటిన్యూ చేశారు. అయితే రెండు పక్కల చూస్తూ ఉంటే కనుక పళ్ళుకి అలాగే మనకి బాడీకి డిమార్కేషన్ కోసం చూస్తూ ఉంటే ఇక్కడ వేవీ డిజైన్ లాగా ఇచ్చేసి కిందకి వచ్చేసరికి సింపుల్ టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. బ్లౌజ్ ని మనం ఈ ప్యాటర్న్ లో తీసుకొచ్చండి. ఇది కూడా మళ్ళీ మనకి కలనేత షేడ్ లోనే వచ్చి ఒక సైడ్ అంతా కూడా మనకి పింక్ డిజైన్ తెలుస్తుంది, అలాగే ఇంకో దగ్గర అంతా కూడా మనకి పర్పుల్ షేడ్ అనేది తెలుస్తుంది. ఇంకా మనం బార్డర్స్ చూస్తూ ఉంటే శారీలో ఇచ్చినట్టుగా పైకి వచ్చేసరికి ఒక 5 ఇంచ్ గోల్డెన్ కడ్డీ బార్డర్ ఇచ్చారు, కిందకి వచ్చేసరికల్లా 7 ఇంచ్ కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్ లో కూడా మనం పట్టు శారీస్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7,800 పడుతుంది. 7,800. సో చూస్తున్నారు కదండి, అఫోర్డబుల్ రేంజెస్ లో మనకి దసరాకి సంబంధించి అదే ఈ స్టాక్ వచ్చేసి మనకి దివాళీ వరకు ఉంటే కనుక మనకి చాలా బ్యూటిఫుల్ డిజైనర్ పీసెస్ పట్టులో కూడా దొరుకుతున్నాయండి. పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు కావాలి అనుకుంటే కనుక దిల్షుక్ నగర్ అలాగే కూకట్పల్లిలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ శారీ తీసుకుంటారండి, స్కై బ్లూ లోనే కొంచెం మనకు డార్క్ వస్తుంది అనమాట, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో మనం తీసుకోవచ్చు. అయితే దీనికి కాంబినేషన్ లో మనం పళ్ళుని కనుక చూస్తుంటే కొంచెం పర్పుల్ షేడ్ ఎక్కువగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ 2 షేడ్స్ కాంబినేషన్ వల్ల మనకు పర్పుల్ షేడ్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కాబట్టి మనకు పర్పుల్ కలర్ తోటి షేడ్ కలనేతలో మనకి అది పర్పుల్ షేడ్ లో కనిపిస్తుంది. అయితే బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక ఇందాక మనం చూసిన బార్డర్ లాగానే పైకి వచ్చేసరికి ఒక కలనేత బార్డర్ ఇచ్చారు, తర్వాత వచ్చేసి ఒక కడ్డీ బార్డర్ ఇచ్చారండి. కడ్డీ బార్డర్ లో కూడా మనకి ఈ బ్లూ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం డల్ షేడ్ లో బాగా కొంచెం మైల్డ్ గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మనం పళ్ళుని కనుక చూస్తూ ఉంటే పళ్ళులో వచ్చేసి మనకి 2 డిఫరెంట్ రోస్ లో మనకి పీకాక్స్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అండి. ఇదంతా కూడా మనకి పింక్ బేస్ మీద తీసుకున్నారనమాట. సో గోల్డ్ తోటి మనకి పీకాక్స్ అన్ని కూడా 2 రోస్ లాగా వచ్చాయి. అలాగే 3 వరుసల్లో మనం చూస్తూ ఉంటే కనుక ఈ క్రీపర్స్ అనేవి ఇచ్చి అటు ఇటు మళ్ళీ ఇలాంటి కడ్డీ బార్డర్స్ ని ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అండి. అయితే మనం ఇందాక బార్డర్స్ చూస్తున్నాం కదా, పైన ఇచ్చినటువంటి బార్డర్స్ నే మనకి కింద కూడా కంటిన్యూ చేశారండి. ఆల్మోస్ట్ ఒక 5 ఇంచ్ బార్డర్ మనకి రెండు పక్కల ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇది థ్రోట్ శారీ అంతా కూడా మనకి బంచెస్ అనేవి వస్తాయి, మనకి పీకాక్స్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే ఆల్టర్నేట్ గా మనకు ఒక లైన్ వచ్చేసి మనకు గోల్డ్ వస్తుంది, ఇంకో లైన్ చూసినట్లయితే మనకు సిల్వర్ వస్తుంది అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ బార్డర్ బార్డర్ పళ్ళు ఏదైతే కలర్ అయితే ఇచ్చాడో అదే కలర్స్ తోటి మనకి ఇచ్చేసి బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ కంటిన్యూ చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 6,900 పడుతుందండి. 6,900 రూపీస్. ఇది వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్ ఇస్తారండి. బాటిల్ గ్రీన్ శారీ వచ్చేసి మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారనమాట. అవుట్ లైన్ అంతా కూడా మనకు మస్టర్డ్ లైన్స్ తోటి తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు కడ్డీ బార్డర్ అంటే కూడా మనకు కాపర్ తోటి కడ్డీ బార్డర్ వచ్చిందండి. దీంట్లో వచ్చేసి మనకు చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చారు, కాపర్ తోటి ఇచ్చారు. ఇది వచ్చేసి మనం చూసేది పళ్ళ పాట అంతా కూడా మనకు మస్టర్డ్ తోటి వస్తుంది అనమాట. ఇది పళ్ళ అనేది కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా 2 లైన్స్ మాత్రం మనకు ఒక ఫ్లవర్ లాగా డిజైన్ తీసుకుని దాంట్లో ఏంటంటే మనకు పెటల్స్ లాగా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ లో చూస్తే మనకు లైన్స్ ఇచ్చారు, స్ట్రైప్స్ లైన్స్ ఇచ్చేసి చిన్న లైన్స్ ఇచ్చారు అనమాట. ఇదంతా పళ్ళు వచ్చేసి మనకి ఎడ్జ్ మధ్యలో వచ్చేసి మనకి అదే ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి మనకి ఇట్లా డిఫరెంట్ డిజైన్ చేశారు. పళ్ళు అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర అంతా కూడా చూస్తూ ఉంటే కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట పట్టులోనే. దీనిలో అక్కడక్కడ మాత్రమే మనకి చిన్న చిన్న గోల్డ్ బూటీస్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటాయి. మిగతా అంతా కూడా మనకి శారీ అంతా కూడా కొంచెం ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుందండి. అయితే ఈ శారీలో మనకి ఇంకొక ప్రత్యేకత కూడా చూడొచ్చు. మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ డిజైన్ అనేది కొంచెం హెవీగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. మొత్తం ఇది మనం చూసేదంతా కూడా మనకు ఫ్రిల్స్ పార్ట్ వస్తుందండి.
వస్తుందండి. దీంట్లో అంతా కూడా మనకు జరీ యూస్ చేశారు. అక్కడక్కడ మనకు సేమ్ శారీతో సేమ్ కలర్ తోటే మనకు వెల్వెట్ అవడం కోసం థ్రెడ్ బూటీస్ లాగా మనకు డిజైన్ చేశారనమాట. ఈ క్రీపర్స్ డిజైన్ అంతా కూడా మనకి సెల్ఫ్ లో గ్రీన్ కలర్ లో వచ్చేసి మిగతా అంతా కూడా మనకి ఈ జరీ వర్క్ అనేది అయితే అన్నామో అది మనకి బార్డర్స్ లో ఇచ్చినట్టుగా కాపర్ షేడ్ ఎక్కువగా యూజ్ చేశారండి. దీనికి బ్లౌజ్ కూడా మనకు బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తారండి. ఏంటంటే మనకు ఫ్రిల్స్ లో ఏదైతే కలర్ యూజ్ చేస్తారో ప్లెయిన్ కాకుండా మనకు డిఫరెంట్ గా అదే కలర్ తోటి మనకు పల్లో కలర్స్ తోటి మనకు సేమ్ కంటిన్యూ చేస్తారనమాట. అప్పుడు ఏంటంటే మనకు ఫ్రిల్స్ ఒక ఇది వచ్చేస్తుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకు డిఫరెంట్ గా శారీ ఏంటంటే థ్రోట్ చాలా డిఫరెంట్ చేసినట్టు కలెక్షన్ వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు కలర్స్ కూడా 7 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3900 పడుతుందండి. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ శారీ అండి. బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా వేరుగా వస్తుంది. ఇదేంటంటే ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తోటి ఇచ్చారు. ఈ శారీ చూసినట్లయితే మనం కడ్డీ బార్డర్ ఇచ్చారు. కడ్డీ బార్డర్ నుంచి మొత్తం అంతా కూడా మనకు పల్లో పట్టు ఇలా వస్తుందండి. పల్లో వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ తీసుకొని దీంతో అంతా కూడా మనకి మోటివ్స్ అనేటివి పెద్ద పెద్ద మ్యాంగోస్ ఇచ్చారనమాట. ఆ మ్యాంగో బంచెస్ అనేటివి కూడా డిఫరెంట్గా మనకు అంతా కూడా ఫిల్ చేసినట్టు మ్యాంగో అనేది కూడా మనకు డిఫరెంట్ డిజైన్స్ తోటి ఫిల్ చేసినట్టు డిజైన్ వచ్చింది. అలాగే మనం చూస్తూ ఉంటే కనుక పళ్ళుని బాడీని డిమార్కేట్ చేయడానికి రెండు పక్కల కూడా 2 బార్డర్స్ ఇస్తారు. దీనిలో అలా కాకుండా ఓన్లీ మనకి ఎడ్జ్ ఒకటి మాత్రమే ఒక బార్డర్ ఇచ్చారు. ఇంకొకటి బార్డర్ లేకుండా మనకి కలరే టోటల్ గా డిఫరెంట్ అయిపోయింది కాబట్టి బాడీ దగ్గరకు వచ్చేసామని చెప్పేసి మనకి డిఫరెంట్ గా కనిపిస్తుందండి. అయితే ఈ బాడీ మొత్తంలో కూడా మనం చూస్తూ ఉంటే కంప్లీట్ ప్లెయిన్ బ్లూ కలర్ ఇచ్చేసారు. దానికి మళ్ళీ మనకి పళ్ళులో యూజ్ చేసిన మోటివ్స్ ఎలాంటివి తీసుకున్నారు దానికంటే ఇంకా కొంచెం పెద్దగా తీసుకున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవే మోటివ్స్ ని. అయితే చూస్తూ ఉంటే ఇవంతా కూడా మనకి కాపర్ షేడ్ లో కంటిన్యూ అవుతూ ఉంటుందండి. బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికల్లా పళ్ళులో ఎలాంటి ప్యారెట్ గ్రీన్ షేడ్ అయితే తీసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే షేడ్ తీసుకున్నారు. కాకపోతే వితౌట్ ఎనీ మోటివ్స్ మనకి ప్లెయిన్ గా ఇచ్చేసేసి సింపుల్ గా గోల్డెన్ బార్డర్స్ అనేవి మాత్రమే ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 4200 పడుతుంది. 4200 రూపీస్ పడుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా. అట్ ద సేమ్ టైం ఏంటంటే శారీ అంతా కూడా మనకి కొంచెం లైట్ వెయిట్ లో ఉంది కాబట్టి కట్టుకున్నా కూడా మనకి పండుగలకు కానీ ఇలాగ పెళ్లిళ్ళకి లేదంటే ఏమైనా ఫంక్షన్స్ కట్టుకున్నా కూడా ఎక్కువసేపు కట్టుకొని ఉండగలుగుతాం కదా. సో చాలా కంఫర్టబుల్ కూడా. ఓకే, ఇది మనం చూసినట్లయితే మనకు కోటా పట్టులోనే డిఫరెంట్ అనమాట. మల్టీ కలర్స్ తోటి ఇస్తారు. ఇది మనకు రెడ్ కలర్ శారీ అంతా రెడ్ కలర్ తీసుకుని దాంట్లో వచ్చేసి మనకు ఆల్టర్నేట్ కలర్స్ అనమాట. అన్ని రెడ్, వైలెట్, మనకు డిఫరెంట్ కలర్స్ లైట్ ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్, పింక్, పికాక్ గ్రీన్ అట్లా డిఫరెంట్ కలర్స్ తోటి తీసుకుంటారు. దీని పళ్ళ పాటు చూసినట్లయితే మళ్ళీ మనకు పళ్ళ వచ్చేసి మనకు చిన్న షార్ట్ పళ్ళ ఇస్తారండి. దాంట్లో వచ్చేసి మనకు అంతా కూడా గ్రీన్ కలర్ తీసుకొని దాంట్లో బేసిక్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి మ్యాంగో డిజైన్ తీసుకుంటారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఫిల్స్లో అంతా మనకి ఇది ఫిల్ చేసిందంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి తీసుకుంటారు అనమాట ఈ మ్యాంగోస్లలో. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ తోటి లైట్ ఆరెంజ్ తీసుకుంటారు. ఇప్పుడు బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే మనకి బార్డర్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ లో ఉందండి. దానిలోనే మ్యాంగోస్ వచ్చేసి మనకి గోల్డెన్ షేప్ లో కనిపిస్తున్నాయి కదా. సో ఈ ప్యాటర్న్ లో మనకి రెండు పక్కల కూడా బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఈ శారీలో కనుక చూస్తూ ఉంటే స్కర్ట్ బార్డర్ లాగా ఇక్కడ వచ్చిందండి. దీన్ని చూస్తూ ఉంటే కనుక మనకి పళ్ళులో ఎలాంటి 2 బార్డర్స్ అయితే తీసుకున్నారో షార్ట్ పళ్ళులో ఆ 2 బార్డర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఎక్స్టెన్షన్ గా ఇంకొక బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ తీసుకొని దాని మీదనే మనకి పింక్ కలర్ లో ఇలాంటి ఫ్లవర్స్ లాంటివి ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి కొంచెం అంటే నీస్ వరకు కూడా కవర్ అయిపోతూ కింద డిజైన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇక శారీలోని బాడీ చూస్తూ ఉంటే కనుక పైనుంచి మనకి రెడ్ కలర్ బేస్ గా తీసుకున్నారు. దాని మీదనే బ్లాక్ కలర్ తోటి అలాగే ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మళ్ళీ పింక్ కలర్ కూడా ఇచ్చేసేసి మనకి ఈ విధంగా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి. అయితే దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ఇస్తారండి. ఏంటంటే బార్డర్ లో అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ యూస్ చేస్తారు కాబట్టి అదే విధంగా మనకు ప్లెయిన్ కాకుండా షెల్ఫ్ తోటి డిజైన్ సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది. ఫ్లవర్స్ అనేవి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయండి. మనం లైనింగ్ వేసిన తర్వాత మనకి డిజైన్ అనేది కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది కదా. ఓకే, సో ఈ కోటా పట్టులోని సారీస్ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇది వచ్చేసి మనకు 2000 నుంచి 4000 వరకు ఉంటాయండి. దీని కాస్ట్ వచ్చేసి 2800 పడుతుంది. 2800 రూపీస్. ఈ సారీ వచ్చేసి మనకు కలర్ షేడ్స్ లో ఇస్తారండి. ఏంటంటే మనకు హాఫ్ నుంచి మాత్రం గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ తోటి కాంబినేషన్ వస్తుంది. సారీ అంతా కూడా మనకు బ్లూ అండ్ పింక్ కలర్ తోటి తీసుకుంటారు అనమాట. ఆ పళ్ళ పాటు చూసినట్లయితే మనం పింక్ కలర్ పళ్ళ ఇస్తారు. ఆ పళ్ళలో ఏంటంటే మనకు డిఫరెంట్ గా మ్యాంగో డిజైన్స్ లానే ఉంది. మ్యాంగో డిజైన్ ఏంటంటే చిన్న మ్యాంగో లాగా డిజైన్ ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు అనమాట. ఇది
వచ్చేసి గోల్డ్ తోటి ఆల్ ఓవర్ ఇచ్చేసేసి మనకి ఈ మ్యాంగో షేప్ ఏదైతే ఉందో అదొకటి మాత్రం మనకి సింపుల్ గా ప్లెయిన్ థ్రెడ్ సెల్ఫ్ థ్రెడ్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అలాగే కింద చూస్తూ ఉంటే కనుక 2 బార్డర్స్ లాగా ఇచ్చి మధ్యలో మళ్ళీ ఒక మ్యాంగో మోటివ్ ఇచ్చి కిందకి లీవ్స్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అండి. ఈ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో శారీ మొత్తాన్ని మనం చూడాలి అంటే కనుక కేవలం పళ్ళు పాటలో మాత్రమే హెవీగా వర్క్ ఇచ్చారండి. మిగతా అంతా చూస్తూ ఉంటే కనుక కలనేత షేడ్ లాగా తీసుకున్నారు. పైనంతా కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చింది. ఈ గ్రీన్ కలర్ తో పాటుగానే మళ్ళీ మనకి పింక్ అండ్ పర్పుల్ షేడ్స్ మిక్స్ అయినట్టుగా మనం చూడొచ్చు. దీనిలో కూడా మళ్ళీ మనకి బాక్సెస్ లో రోజెస్ ఇచ్చినట్టుగా వచ్చింది అనమాట. ఒక బాక్స్ డిజైన్ ఇచ్చారు. బాక్స్ అంతా కూడా మనకి గోల్డ్ తోటి ఎలివేట్ అయింది. ఫ్లవర్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి ప్లెయిన్ వీవింగ్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఒక హాఫ్ పార్ట్ వరకే వస్తుందండి. మిగతా హాఫ్ అంతా చూస్తూ ఉంటే కనుక ఇందాక మీరు చెప్పినట్టుగా ఇక్కడ పింక్ అండ్ పర్పుల్ 2 ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇందులోపల ఏంటంటే మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్స్ తెలుస్తుంది కానీ మనకి పైన చూసినట్టుగా ఇలా బాక్సెస్ లో రోజెస్ ని లాగా కాకుండా ప్లెయిన్ గా ఉండే ఫ్లవర్స్ ఇచ్చినట్టుగా మనం దీనిలో చూడొచ్చు. ఆల్ ఓవర్ మనకి శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది కదండి. ఓకే, బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి కాంట్రాస్ట్ గా ఉండే ఒక పింక్ కలర్ తీసుకున్నామండి. అంటే మనకి పళ్ళులో ఎలాంటి పింక్ కలర్ అయితే కంటిన్యూ అయిందో అదే పింక్ కలర్ మనకి ప్లెయిన్ గా ఇచ్చేసారు విత్ సింపుల్ గోల్డెన్ కడ్డీ బార్డర్స్ అన్నమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు కాబట్టి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా పట్టు శారీస్ మీదకి ఏ విధమైన వర్క్ చేసుకున్నా బాగుంటుంది అని చెప్పేసి. అయితే ఇది టోటల్ గా ట్రెడిషనల్ పట్టులా కాకుండా కొంచెం ఫ్యాన్సీ వేర్ లా కూడా ఉంది కాబట్టి దీనిలో కూడా మనకి 3 డిఫరెంట్ షేడ్స్ ఇచ్చారు కాబట్టి కావాలంటే దీన్ని మనం ప్యాటర్న్ బ్లౌజ్ లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, బ్లూ కలర్ శారీ వస్తుందండి. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకు మొత్తం ఆల్ ఓవర్ తోటి వచ్చేస్తుంది అనమాట. వర్క్ తోటి. సో ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి మనకి పర్పుల్ కలర్ డిజైన్ తీసుకున్నారండి. అయితే మనం పళ్ళు పాటలో చూస్తూ ఉంటే కనుక జనరల్ గా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా పట్టు శారీస్ లో మ్యాంగో డిజైన్ ఎలా అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారో మనకి పీకాక్ డిజైన్ కూడా అలాగే ఇస్తూ ఉంటారని. పీకాక్ అనగానే మనం చిన్న ఒక బంచ్ లాగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా. దీనిలో అలా కాకుండా మనకి ఏంటంటే ఒక పీకాక్ ని కింద పురి అంతా కూడా కనిపించేలాగా ఇచ్చారనమాట. పురి విప్పినట్టుగా కాకుండా మనకి కింద ఫెదర్స్ అన్ని వచ్చేలాగా కనిపిస్తోందండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అలాగే పైన చూస్తూ ఉంటే కనుక ఫ్లారల్ డిజైన్ అనమాట. అంటే ఒక ట్రీ లాగా ఇచ్చారు. దగ్గరికి డిజైన్ అంతా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి పర్పుల్ బేస్ మీద కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ డిమార్కేషన్ కోసం అటు ఇటు మళ్ళీ మనకి 2 లైన్స్ లాగా కూడా ఇచ్చేసారు. ఇక శారీ బాడీలోకి వచ్చేస్తే కనుక బాడీ అంతా కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఇచ్చారండి. దీనిలోనే అక్కడక్కడ మనం చూస్తూ ఉంటే కనుక ఫ్లవర్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం హెవీగా ఇచ్చారు. మిగతా క్రీపర్ డిజైన్ అలాగే చిన్న లీవ్స్ అన్ని కూడా కొంచెం చిన్నగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో దీంతో మనకి బాడీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ మనం స్కర్ట్ బార్డర్ లాగా ఏదైతే ఇచ్చారో అక్కడ కనుక చూస్తూ ఉంటే మనకి మళ్ళీ పర్పుల్ కలర్ తీసుకున్నారు. పళ్ళులో ఇచ్చిన కలర్ ని ఇక్కడ కూడా తీసుకొని పీకాక్స్ ని మనకి నిలబడినట్టుగా కాకుండా మనకి ఇలా కొంచెం అడ్డంగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. దీనిలో కూడా మళ్ళీ మనకి ఆ పురి అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా. మరి దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళులో ఇచ్చిన షేడ్ లోనే మళ్ళీ మనకి ప్లెయిన్ గా వస్తుందేమో ఒకసారి చూద్దాం. సో కల్నేత షేడ్ తీసుకున్నారండి. ఇది కూడా పింక్ అండ్ పర్పుల్ షేడ్ లో తీసుకున్నారు. సో దీనికి కూడా ఏంటంటే మళ్ళీ మనకి ప్లెయిన్ గా ఇచ్చేసేసి బార్డర్స్ మాత్రమే మనకి యాంటిక్ గోల్డ్ కలర్ లో తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7500 పడుతుందండి. ఓకే, ఇందులో కూడా మనకి ఇంకా కలర్స్ 3 కలర్స్ ఉన్నాయండి. రైట్ అండి. సో కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదండి పట్టు శారీస్లోని డిఫరెంట్ కలెక్షన్ని. మరి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ అలాగే కూకట్పల్లిలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. బాటిల్ గ్రీన్ శారీ తీసుకుంటారండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే హెవీగా మొత్తం అంతా కూడా జరీ వర్క్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ జరీ వచ్చేసి ఇదంతా కూడా మనకు లీవ్స్ లాగా డిజైన్ తీస్తారు. ఇది మొత్తం అంతా కూడా మనకు లీవ్స్ చిన్న లీవ్స్లోనే మనకు పెటల్స్ లాగా క్రాస్ లైన్స్ టైప్లో డిజైన్ వస్తుంది. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకి ఈ కాంబినేషన్కి యాక్చువల్లీ వేరే కలర్ కాంబినేషన్స్ వస్తుంటాయి. దీనికి డిఫరెంట్ గా మనకు బ్రికిష్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు గ్రీన్ కలర్ కి. అలాగే మనకి కడ్డీ బార్డర్ లా కాకుండా ఇది కొంచెం టర్నింగ్ బార్డర్ లాగా ఇచ్చారండి. దీనిలో కూడా మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. అలాగే క్రీపర్స్ అంతా కూడా టర్నింగ్ డిజైన్ లాగా ఇచ్చేసి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మనం
పళ్ళు కనుక చూసామంటే పళ్ళు అంతా కూడా చాలా రిచ్ గా హెవీగా కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో కూడా ఏంటంటే మనకి ఫ్లవర్ మోటివ్ ఏదైతే ఉందో అది మాత్రం మనకి డార్క్ గోల్డ్ కలర్ లో ఇచ్చేసారు. అలాగే మధ్యలో వచ్చేసరికల్లా కొంచెం చిన్న చిన్న పెటల్స్ లాగా వాటిని డివైడ్ చేయడం కోసం ఏంటంటే సన్నగా సెల్ఫ్ థ్రెడ్ లోనే మనకి తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. సో కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసేసి రెగ్యులర్ గా అయితే కనుక మనం మరూన్ కలర్ తో గ్రీన్ చూస్తూ ఉంటాం, లేదంటే రెడ్ కలర్ తో గ్రీన్ చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసి బ్రికిష్ రెడ్ కలర్ తీసుకున్నారు అనమాట. దీంతో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలాగ స్లాంటింగ్ టర్నింగ్ డిజైన్స్ తోటే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మరి దీనికి బ్లౌజ్ వచ్చేసేసి ప్లెయిన్ రెడ్ కలర్ లో ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారనమాట. బ్రికిష్ రెడ్ కలర్ లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు మనకి. అలాగే బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా బార్డర్స్ ని కూడా ఎలివేట్ చేసినట్టుగా కాకుండా కొంచెం మైల్డ్ గా ఇచ్చినట్టుగా తీసుకున్నారు. కాబట్టి బార్డర్స్ కావాలంటే కూడా మనం ఇలాగ రన్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక వితౌట్ బార్డర్స్ మనం సింపుల్ గా కూడా ఈ బ్లౌజ్ ని డిజైన్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7500 పడుతుందండి. ఓకే. ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేటివి మనకు ఇంతకుముందు ట్రెడిషనల్గా వచ్చే శారీస్ అనమాట ఇవి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా మనకు పట్టులోనే పట్టు ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేటివి ఇచ్చి ఇది కూడా మనకి ఏంటంటే ఒక ట్రీ లాగా డిజైన్ చేశారనమాట. చిన్న ఫ్లవర్స్ అనేటివి కూడా శారీ అంతా కూడా మనకు ఫుల్ ఆల్ అవుట్ శారీ అంతా ఇలానే వస్తుంది. దీని బార్డర్ తీసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఆ బార్డర్లో కూడా ఏంటంటే మనకు క్రాస్ లైన్స్ ఇచ్చి అదంతా మనకు ఫిల్ చేసినట్టు ఒక లైన్ ఇచ్చారనమాట. ఇట్లా వచ్చేసి మళ్ళీ మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు చిన్న చిన్న వర్క్ తోటి ఇచ్చారు. దీని పళ్ళ పార్ట్ చూస్తే మొత్తం గ్రీన్ కలర్ లో మనకి జిగ్జాగ్ డిజైన్ మాక్సిమం కనిపిస్తూ ఉంటుందండి. అలాగే మనకి శారీలోని బార్డర్స్ ఎలా అయితే ఇచ్చారో అలాంటి బార్డర్స్ ని ఒక 2 రోస్ గా కూడా ఇక్కడ తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఇందాక మనము దీనికి ఆపోజిట్ కాంట్రాస్ట్ లో చూసామండి. అంటే కలర్ కాంబినేషన్ బేస్ అంతా కూడా మనం గ్రీన్ తీసుకున్నాము. అలాగే దానికి బ్రికిష్ రెడ్ కలర్ తోటి మనకి బార్డర్స్ అనేవి వచ్చినాయి కదా. దీనిలో చూస్తూ ఉంటే కనుక మిర్చి రెడ్ కలర్ లో మనకి బాడీ అంతా వచ్చేసి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ లో మనం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఈ డిజైన్ అంతా కూడా మనం వెట్ నుంచి చూసినా అంటే ఒక రోలో చూస్తే కనుక స్ట్రైట్ కనిపిస్తూ ఉంటుంది, లేదంటే కనుక దీన్ని స్లాంటింగ్ డిజైన్ లా కూడా తీసుకోవచ్చు అండి. ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇదే వర్క్ వస్తూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా కూడా మనకి ఇదే డిజైన్స్ అనేవి ఆల్ ఓవర్ తెలుస్తూ ఉంటుంది. అంటే సగం వరకు డిజైన్ వచ్చి తర్వాత ఓన్లీ హాఫ్ వరకే డిజైన్ వస్తుంది కదా, అలా కాకుండా మనకి ఇది త్రూఅవుట్ గా డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి రిచ్ రెడ్ కలర్ లో ప్లెయిన్ గా తీసుకున్నారండి. బార్డర్స్ వచ్చేసి మనకి శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ ని మనకి బ్లౌజ్ లో కూడా ఇచ్చారు కాబట్టి మనం దీనికి స్లీవ్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నెక్ డిజైన్ కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 4900 పడుతుందండి. ఓకే. దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఇది వచ్చేసి శారీ వచ్చేసి మనకు స్లేట్ కలర్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు ఆల్టర్నేట్ కలర్స్ బ్లూ అండ్ మెరూన్ కలర్, బ్లూ వైలెట్ కలర్, అట్లా డిఫరెంట్గా పింక్ అన్ని కలర్స్ తోటి మనకు వచ్చేస్తుంది అనమాట శారీ అనేది. దీని పళ్ళ చూసినట్లయితే ఈ మోటివ్స్ అనేటివి మనకు మ్యాంగో మోటివ్స్, ఇవి కూడా మనకు ఆల్టర్నేట్ కలర్స్ తోటి ఇచ్చారనమాట. దీన్ని యాక్చువల్గా మనం షార్ట్ పళ్ళు లాగా తీసుకోవచ్చు అండి. రెండు పక్కల 2 బార్డర్స్ లాగా ఇచ్చేసేసి మనకి ఒక దగ్గర డార్క్ బ్లూ, అలాగే ఒక గ్రీన్ అండ్ దెన్ పింక్, ఈ మూడుని ఆల్టర్నేట్ గా తీసుకుంటూ మనకి మోటివ్స్ అనేవి ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం హెవీ బార్డర్స్ మనకి 2 పక్కల కూడా ఇచ్చారండి. అదే కిందకి వచ్చిన బార్డర్ చూస్తూ ఉంటే కనుక ఒక 5 to 7 ఇంచ్ బార్డర్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదే మనం బాడీలో చూస్తూ ఉంటే కనుక శారీ బాడీలో కూడా మళ్ళీ పళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకొక రోలో మళ్ళీ మనకి సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అదే డిజైన్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత మనకి మిగతా బాడీ అంతా కూడా చూస్తూ ఉంటే సేమ్ అవే కలర్స్ లో తీసుకున్నారండి. కాకపోతే మోటివ్ మనకి డిజైన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. దీనిలోనే గోల్డ్ లోనే మనకి విచ్చుకున్న ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక దగ్గర బ్లూ కలర్ తీసుకున్నారు, ఒక దగ్గర గ్రీన్ అండ్ దెన్ పింక్, ఈ 3 షేడ్స్ తీసుకొని బేస్ అంతా కూడా ఈ పెటల్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో ఇస్తూ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా డిజైన్ చేశారండి. జనరల్ గా పట్టు శారీస్ లో బ్లాక్ అనగానే కొంచెం తక్కువగా ప్రిఫర్ చేస్తారు కదా, ఇది బ్లాక్ కాదండి, మనకి చూడడానికి బ్లాక్ గా కనిపిస్తుంది కానీ ఇది స్లేట్ కలర్ అంటే డార్క్ యాష్ కలర్ లో ఇచ్చినట్టుగా మనం ఈ శారీని చూడొచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ మాత్రం చిన్న ప్యాచ్ కంటిన్యూ చేస్తారండి. బాడీలో ఏదైతే మనకి కలర్స్ ఇచ్చారో అదే కలర్. రైట్. మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇందులో ఇచ్చేసారు కాబట్టి దీని మీద మనం కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు. ఇలాగే బడ్స్ లో మనం చూస్తుంటే పింక్, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం పైపింగ్ కూడా వేయించుకొని కూడా మనం బ్లౌజ్ ని డిజైన్ చేయించుకోవచ్చు. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3600 పడుతుందండి. 3600 రూపీస్. రైట్ అండి. మరి అరుణ గారు, ఈ దసరా పండుగ సందర్భంగా పట్టు శారీస్ లోని డిఫరెంట్ వెరైటీస్ ని మాకు మా వ్యూయర్స్ కి చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి.
మరి వ్యూస్ చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్లో మనకి ఎక్స్క్లూజివ్గా పట్టు శారీస్లోని డిఫరెంట్ కలెక్షన్ని. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ కూకట్పల్లిలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరి ప్రేక్షకులందరికీ మరొకసారి దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తే.